ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హెడ్ రొటేషన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Inhale up, exhale down. Then side. Center breathe in, side breathe out. Shoulder rotation, sir. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు సైడ్ తీసుకోండి. Small circle. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Please stand up. సిస్టర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. రెండు చేతులు పైకి తీసుకోండి. 1, 2, 8, 10, 11, 12, 13, 14, 15. Side man. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7,
7, 8, 8, 9, 9, 10, 10. Okay. Hip rotation మళ్ళీ 15 times clockwise, 15 times anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 15. Next button. 1, 2, 3. వీడియోస్ ఆన్ చేసుకొని చేయండి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20. Just relax. తర్వాత రెండు చేతులు పైకి తీసుకోండి. కింద బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ డౌన్, బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ డౌన్, బ్రీద్ ఇన్ అప్, breathe out down, breathe in up, 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 breathe out down, breathe in up. Okay, done. Next, fingers line up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Heels పైకి రండి. Heels పైన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Then both heels and toes.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. నెక్స్ట్ ఒక లెగ్ ఇలా పెట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకుంటూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. వాల్ సపోర్ట్ తీసుకుని ముందుకు వెనక్కి లెగ్ ఇలా 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత సైడ్ ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Another leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్ లెగ్ పైకి తీసుకోవాలి. స్మాల్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. Clockwise, anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7. Anti-clockwise. 7, 6, 5, 4, 3, 2, 1. Leg change. 1, 2, 3, 4, 5, 6, 7. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7. Just relax. Okay. Rhythm it out. కాస్త లెగ్స్ పైన వస్తాయి. నెక్స్ట్ ఇలా 1,
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Opposite side. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Just relax. Okay? Breathe in, breathe out. Next. Right leg fold చేసుకుంటున్నా. చేతులు పైకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Leg change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే. విగవిత్ సూర్య నమస్కారాలు అండి. మీరు అందరు వీడియోలో ఆన్ చేసుకుంటే సూర్య నమస్కారాలు చేసుకుందాం. వీడియోస్ ఆన్ చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకుందాం అండి. ప్లీజ్ ఫాస్ట్. అందరు ఆన్ చేసుకోండి ఎట్లున్నా. ఓం మిత్రాయ నమః. 1, take both hands shoulder level. 2, inhale up, head up, open your eyes, don't close. 3, breathe out. 4, take your right leg back side, which lift up. 5, Susanchalasana. 6, Ashtanga Namaskar. Don't touch your stomach to the ground. Legs, knees, chest, shoulders, hands. 7, Bhujangasanam. Inhale. 8, Parvatasana. 9, Aswasanchalasana. Look it up. 10, Padahastasana. 11, Padahastasana. 12, Om Ravahe Namaha. 1, 2, 3, 4, left leg back side. Look it up. 5, 6, 7,
8, 9, రైట్ లెగ్ ముందుకు తీసుకోండి. 10, 11, 12. ఓం భానవే నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Yeah, place it down. Place it down. Close your eyes. Full breathe in, full breathe out. Full breathe in, full breathe out. Full breathe in, full breathe out. Kapalabharati. ఓకే మాస్టర్స్. ఎవరన్నా సార్ని డౌట్స్ అడిగే వాళ్ళని అడగొచ్చండి. అన్మ్యూట్ ఆప్షన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఓకే, ఎంత మంచి మనకి ఈ మన బాడీకి మెడిటేషన్ ఎంత అవసరమో ఈ యోగాసనాలు కూడా అంతే అవసరం అండి. మన బాడీ బాగుంటేనే కదా మనం మెడిటేషన్ చక్కగా చేసుకోవడానికి మన బాడీ సహకరిస్తుంది. అందుకని ఇంత మంచి జ్ఞానాన్ని మనకు ఈ యోగి సార్ అందించినందుకు ఒకసారి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుందాం మా అవతార్ ఫౌండేషన్ తరఫున. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరూ మంచినీళ్ళు తీసుకోండి. స్పెక్స్ ఉంటే పక్కన పెట్టండి. బాటిల్ దగ్గర పెట్టుకొని కూర్చోండి. వేళ్ళలో వేలు పెట్టుకొని కూర్చోండి మాస్టర్స్. కిందకు వచ్చిన వాళ్ళైతే మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకోండి. స్థిర సుఖాసనం. చైర్లో బెడ్ మీద కూర్చున్న వాళ్ళు పాదాలు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి. ఓకే మాస్టర్స్.
ఐస్ క్లోజ్ చేద్దాం. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసే మన గురువు అని శ్వాసను మాత్రమే గమనిస్తూ ఈ సహజంగా జరిగి ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం శక్తి ప్రదాయిని, ధ్యానం జ్ఞాన ప్రదాయిని అంటారు కదా. అలాగే ధ్యానం వల్ల మనకి అన్ని లభిస్తాయి. ఏమేమి పోగొట్టుకోవాలో, మనలో ఏమేమి ఉండకూడదో, అహంకారం, ద్వేషం, కోపం, అసూయ, అవన్నీ మనలో ఉన్నటువంటి దుర్గుణాలు. దుర్గుణాలను పోగొట్టి సద్గుణాలను మాత్రమే ఇచ్చేది, ఏది మంచి ఏది చెడు అనేసి నిత్యం మనల్ని ఎరుకతో ఉంచేది ధ్యానం మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానంలోకి వచ్చినాక అవన్నీ పోయినాయి అంటే ఏం మార్పు ఏం ఉండదు. ఎందుకంటే మనం ఓన్లీ శ్వాసను మాత్రమే గమనిస్తాం. ఆ శ్వాసను గమనించటం వల్ల మనకు తెలియకుండానే మనలో ఉన్న చెడు గుణాలు కానీ వాటంతలు అవే వెళ్ళిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. మంచి గుణాలు, సజ్జన సాంగత్యం, బుక్స్ చదవటం, ఏవైతే ఉన్నాయో అవన్నీ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఈ ధ్యానం వల్లే వస్తుంది. ధ్యానం చేయటం వల్ల ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఉంటుంది. మనం మార్నింగ్ నుంచి ఏవైతే చూస్తున్నామో, ఏవైతే వింటున్నామో అవే మన కళ్ళు మూసుకుంటే అవే గుర్తొస్తూ ఉంటాయి. వాటన్నిటి కోరికలను, ఆలోచనలను కట్ చేస్తూ ఓన్లీ శ్వాస మీదే ధ్యాస పెడుతూ ముందుకు వెళ్దాం. ఓకే మాస్టర్స్, శ్వాసానుసంధానం చేస్తూ ఈ ప్రాతకాల ధ్యానాన్ని ప్రతి ఒక్కరు ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు. అలాగే మనకి ప్రకృతి మాత కూడా చాలా చక్కగా సహకరిస్తుంది. మన శరీరం మనకు చేస్తున్నప్పుడు హాస్టల్ మాస్టర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి రోజు ఎవ్రీ మనం ఇంట్లో చేసుకున్న ఒక టైం పెట్టుకొని చేసుకున్నట్లయితే ఆ టైంకి మనకు హాస్టల్ మాస్టర్ కనెక్ట్ అయి ఉంటారు. మనం కూర్చోకపోయినా టైం అయిందంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కాబట్టి టైం మిస్ చేయకండి మాస్టర్స్. 41 days ఒక దీక్షలాగా పెట్టుకుని ధ్యానం చేయండి. శాకాహారులుగా ఉండండి. సత్యాన్ని మాత్రమే మన నోటి నుండి వచ్చేలాగా చూసుకోండి. చెడు మాటలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
తర్వాత ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. మనం సహజ స్థితిలోకి వెళ్తే లాస్ట్ 30 seconds. 20, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులను విడతీస్తూ 2 కళ్ళపై పెట్టుకోండి. 5 seconds. 1, 2, 3, 4, 5. చక్కటి చిరునవ్వుతో మీ 2 అరచేతులను చూసుకోండి మాస్టర్స్. మనకి ఇంత మంచి జ్ఞానానికి అలాగే ధ్యానానికి ఈ మహోదర్ ఫౌండేషన్ కల్పించిన ఈ సమయాన్ని మనకు కల్పించినందుకు ఒకసారి మహోదర్ ఫౌండేషన్కి అలాగే ప్రకృతి మాతకి మనకి బాడీ సహకరించినటువంటి మన యొక్క ఎవరి బాడీ వాళ్ళకి అందరికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ ఏంటంటే మన సుమా మేడం శాస్త్ర విజ్ఞాన జ్యోతి అనే బుక్ నుండి మనకు చెప్తుంది. వెల్కమ్ మేడం సెషన్కి. నమస్తే మేడం. నమస్తే. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రిస్ గారికి, అమ్మ స్వర్ణమాలకి, నా గురువు గారైన వంశీకిరణ్ సార్కి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించి మనందరికీ జ్ఞానాన్ని అందిస్తున్న మహోదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు మనం శ్వాస విజ్ఞాన జ్యోతి, విద్యార్థి జీవన క్రాంతి గురించి మనము తెలుసుకుందాము. మాస్టర్స్ స్టార్ట్ చేసుకుందాము. పిల్లలు దేనికోసం చదవాలి అంటే అసలైన చదువులు ఏంటి అనేది మనము తెలుసుకుందాము. పిల్లలు దేనికోసం చదవాలి, పెద్దలు పిల్లల్ని దేనికోసం చదివించాలి, అలాగే అంటే ఇప్పుడు మనల్ని మనం పోషించడానిక ఈ చదువులు, ఇవి మనకు మొత్తం అంతా కూడా మనకు పత్రిసారి ఇచ్చిన నాలెడ్జ్ అండి. అంటే ప్రకృతి పరిజ్ఞానం కోసమా లేదా సంపూర్ణ ఆత్మ పరిణతి కోసమా, ఏ ఒక్క దాని కోసమో ఈ చదువులు అనేవి అన్నింటి కోసం కూడా ఉన్నాయి. అన్ని చదువులు చదవాలి పిల్లలు. అన్ని చదువుల్లో మొట్టమొదటి చదువు ఏంటి అని అంటే ఆత్మ చదివే. ఆత్మ చదివే పిల్లలకు మొట్టమొదటి పాఠ్యశాస్త్రం. పిల్లలు నిర్భయంగా
నిస్సంశయులుగా మారతారు. ఇట్లా ఆత్మ చదువు చదివినప్పుడు మాత్రమే జరుగుతుందన్నమాట. ఆటలు పాటలు అంటే మనము అంటే మామూలుగా ఆటలు పాటలు బాగా ఆడతారు. ఇంకా మనము ఆత్మ చదువు అంటే ఆత్మజ్ఞానము పొంది చదివినప్పుడు ఇంకా ఆ చదువులు బాగా చదువుతారనమాట. ప్రకృతి తన రహస్యాలను సత్వరంగా బట్టబయలు చేస్తుంది. అక్షరాభ్యాసము అంటే ఆత్మ చదువే అన్నట్టు. క్షరం కానిది అక్షరము. క్ష- క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. ఆత్మే నశించనిది, దేహం మాత్రం నశించేది. కాబట్టి పిల్లలందరూ అక్షరాస్యులు కావాలి. అంటే ఇప్పుడు మామూలు చదువైతే మనము అనుకునే అక్షరాభ్యాసము ఏదైతే ఉందో అందులో అది నశిస్తుంది అని. అదే ఆత్మ చదువైతే నశించనిది అనేది, అదే జ్ఞానం. ఆత్మానుభావులుగా విలసిల్లాలి. ఈ భూ ప్రపంచంలో ఇక ఆత్మశాస్త్రం అనేది శివతాండవం చేస్తుంది అన్నట్టు. శ్వాస విజ్ఞానం అన్నది మనం చూసుకుంటే కనుక ఇదేం నూతన విజ్ఞానం అయితే ఏం కాదు. ఇది స్థూలంగా ఉన్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసనల గురించి, మరీ సూక్ష్మంగా వాటి చుట్టూ ఉన్న శక్తి తరంగ క్షేత్రాలను గురించి మనకు కులంకషంగా తెలియజేసే సనాతనమైన శ్వాస విద్య. శ్వాస విద్యని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే ధ్యానం యొక్క మూల ప్రక్రియ గురించి అవగతమై అందులోని ఫలితం అంతా మన వెంట వస్తుంది. శ్వాస విద్యని మనం ఏమంటామంటే ధ్యాన విద్య కూడా అంటామన్నమాట. శ్వాస విద్యని తెలియజేయడం ద్వారా శ్వాస విజ్ఞాన జ్యోతిని ప్రతి ఒక్కరిలో వెలిగించడానికే మన పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఆవిర్భవించడం జరిగిందనమాట. ప్రతి బాలుడికి మరి ప్రతి బాలికకు ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో పిరమిడ్ మాస్టర్లు అందరూ ప్రతి ఒక్క స్కూల్కి కూడా వెళ్ళి మరి ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందిస్తున్నారు. ఇలా శ్వాస విజ్ఞాన జ్యోతి కార్యక్రమాల ద్వారా విద్యార్థి లోకం అంతా కూడా ధ్యానమయమైపోతుంది. విద్యార్థులు కూడా ఆత్మపరంగా జాగృతం అవుతూ తమ తమ జీవితాల్లో అద్భుతమైన ధ్యాన ఫలితాలను అనేది పొందుతున్నారు. ధ్యాన జీవనానికి ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి, ఏక సంధాగ్రాహ్యత, చురుకుదనం, ఉత్సాహం, శక్తి అన్నీ కావాలి. అంటే చక్కగా చదువుకోవాలి, ఆడుకోవాలి, అలాగే పాడాలి, అందరితో కలిసిమెలిసి జీవించాలి అంటే విద్యార్థులకు ఇవన్నీ తప్పనిసరి. మామూలుగా మనం చూసుకున్నట్టయితే పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో అమ్మ నాన్నతో వీళ్ళతో తప్ప ఇంకా ఎవరితో కలిసిపోరు చూడండి. కలవరు, మాట్లాడరు, సరిగ్గా ఉండరు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి ఎవరు నచ్చుతారు, ఎవరు వాళ్ళకి ఏమి ఇస్తారో అలాగే ఉంటారు చూడండి. అంటే ఆత్మజ్ఞానం లేని పిల్లలు అలా ఉంటారనమాట. చిన్నప్పుడే అందరికీ సహజంగానే ఎంతో మామూలుగా పిల్లలకు ఎంతో ఉత్సాహం, శక్తి ఉంటుంది. దానికి ధ్యాన విద్యని జత చేసినప్పుడు ఇంకా ఎక్కువ అధికంగా మరింత ఉత్సాహము, శక్తి కూడా వాళ్ళకు లభిస్తుంది. ఇప్పుడు మామూలుగా వయసు ఉడిగిన వారికి అంటే పెద్దవాళ్ళకే ధ్యానం వల్ల మనకు ఇంత శక్తి అంటే మహాశక్తిని ప్రసాదిస్తుంది కదా ఈ ధ్యాన విద్య అనేది. అదే వాళ్ళు చిన్న వయసులో బాల్యంలో ఉన్న వారికి సహజంగానే ఎంతో ఉత్సాహాన్ని సమకూర్చినప్పుడు వాళ్ళ జీవితం ఇంకా ఎంత బాగుంటుందో మనమైతే అంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనము 5 ఫింగర్స్ కాన్సెప్ట్ తెలుసుకుందామండి. అయితే మన చేతికి 5 వేళ్ళు ఉంటాయి కదా, మనకు తెలుసు కదా అందరికి. చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలని. అయితే ఈ 5 వేల గురించి మనం తెలుసుకుంటే విద్యార్థి జీవనం అంటే మనకు తెలుస్తుంది. ఆటలు అంటే చిటికెన వేలు అనేది అంటే ఆటలకు ఇది సంకేతం అనమాట. విద్యార్థులందరూ అంటే పిల్లలకి అందరికీ మామూలుగా ఏముంటది, ఆటలు అంటే బాగా ఇష్టం ఉంటది కదా. కనుక రకరకాల ఆటలు ప్రతిరోజు వాళ్ళు ఆడుకోవాలి. ప్రతి అంటే పిల్లల జీవితంలో ఆటలు అన్నవి ఎంతో ముఖ్యమైన అంశం అనేది మనము తెలుసుకోవచ్చు. రెండో వేలు, ఉంగరపు వేలు తీసుకుందాము. ఉంగరపు వేలుకి వచ్చేసేసి చిన్నపిల్లలు మామూలుగా వాళ్ళు ఇంట్లో పాడతారు. మనము వాళ్ళని అంటే మనం అంతగా ఎంకరేజ్ చెయ్యం కదా.
అంటే పిల్లలు కూడా చాలా గొంతెత్తి పాడాలి. భజనలు, ప్రార్థనలు, పాటలు, సంగీతము అన్ని కూడా ఇలాంటివన్నీ కూడా పిల్లలు అనేది చక్కగా పాడాలి. విద్యార్థులకు ఎంతో చక్కగా సామూహిక సంబంధాలను ఏర్పరుస్తాయో. అలా మూడో వేలు వచ్చేసి మధ్య వేలు. ఇది చదువుకు సంకేతం అన్నమాట. కానీ మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, పిల్లల్ని కంటిన్యూ అంటే ఆట ఆడుకోనియము, పాటలు పాడుకోనియము, అంటే వాళ్ళకి నచ్చిన పని ఏది చేయనేము. అందరితో కలిసి కూడా కూర్చొని మాట్లాడనీయకుండా ఏం చేస్తామంటే కంటిన్యూగా కూడా నువ్వు చదువు 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 అని వాళ్ళ వెనకాల పడుతూ ఉంటాం కదా. అంటే అన్ని వేళ్ళే చదువులు కాదు. మొదటిది మధ్యలోది 5 వేళ్ళు కూడా చదువులే కావు. అట్లా 5 అంటే అన్ని వేళ్ళు కూడా చదువులే అయితే ఆ పిల్లలు, ఆ విద్యార్థుల జీవితం అనేది అంటే వాళ్ళు సర్వనాశనం అవుతారనేది చెప్తుంది. అంటే అతి సర్వత్ర వర్జయేత్. పిల్లలు చదువుకునే మరయంత్రాలు మాత్రము కారు. చదువు అనేది పూర్తి విద్యార్థి జీవనంలో ఒకానొక చక్కటి ప్రధాన భాగం మాత్రమే. అంటే వాళ్ళు బాగా చదువుకోవాలి. పెద్దగా అవుతున్న కొద్దీ ఏం చేయాలంటే చదువులో బాగా ప్రత్యేకతను సాధించి చదువులో చురుకుదనం ఉండాలి. మేధస్సు బాగా ఉండాలి. అంటే మనసు ఏకాగ్రతతో పాటు శారీరక దారుఢ్యత ఎంతైనా అవసరం ఉంటుందన్నమాట. ఇంకోటి 4వ వేలు వచ్చేసి పనులకు సంకేతం. ప్రతి విద్యార్థి కూడాను ఎన్నో పనులు చేసుకోవాలి. వాళ్ళ ఇంటి పనులు అంటే మనము ఏం చేస్తాం, ఇంట్లో ఏం పని చేయకుండా అన్ని మనమే వాళ్ళకి అన్ని దగ్గరుండి నిజంగా తెచ్చిపెట్టి వాళ్ళని నిజం చెప్పాలంటే ఇప్పటి కాలంలో అయితే వాళ్ళని అంటే వాళ్ళు చెడిపోవడానికి తర్వాత చెడిపోయినారు అనుకుంటాం కానీ నా పిల్లలు ఏం కష్టపడొద్దు నాలాగా అన్నట్టుగా మనమే వాళ్ళకు అంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడే తిని ప్లేట్ కూడా నిజంగా తీయకుండా పక్కనే పెట్టేస్తారు చూడండి. అలా మనం అంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మరీ పెడతాము. ప్రతిదీ కూడా అన్ని కూడా వాళ్ళకి అలాగే చేస్తాం. వాళ్ళు అలాగే అలవాటైపోయి నిజంగా చెప్పాలంటే తర్వాత కూడా మనల్ని అలాగే సాధిస్తారు. అంటే పిల్లలు ఇంట్లో పనులు కూడా తల్లిదండ్రులకు అన్ని పనులు చేసి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళాలంటే పనులు కూడా ఇంపార్టెంట్ అనేది మనము తెలుసుకోవాలి. ఇంకోటి 5వది ధ్యానం. 5వ వేలు వచ్చేసి బొటన వేలు. ఇది ధ్యానానికి సంకేతం అన్నమాట. ప్రతిరోజు ఆటలు, పాటలు, చదువులు, పనులు ఎలా చేస్తామో అలాగే ధ్యానం అన్నది కూడా లేకపోతే ఏ రోజు కూడా పూర్తి కావద్దు. అలా పెట్టుకోవాలి మనం. ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని అంటే ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం అనేది కంపల్సరీ చేయవలసిందే అనమాట. మళ్ళొకసారి 5 వేలలో చూడండి, చిటికెన వేలు ఆటలు, ఉంగరపు వేలు వచ్చేసి పాటలు, మధ్య వేలు చదువులు, చూపుడు వేలు పనులు, అది బొటన వేలు వచ్చేసి ధ్యానం. ధ్యానం అన్నది ఎంత బాగా ఉంటే అంటే వాళ్ళ ఆటలు, పాటలు, చదువులు అన్ని కూడా అంత బాగుంటాయి అన్నమాట. పనులు కూడా. అందుకే పిరమిడ్ మాస్టర్లందరూ తమ తమ గ్రామాల్లో, ప్రాంతాల్లో విద్యార్థులకు ఈ ధ్యాన శక్తిని విస్తారంగా నేర్పిస్తున్నారు. ధ్యాన విద్యను నేర్పిస్తే ఇక వాళ్ళ జీవితంలో మిగతా కార్యక్రమాలన్నీ నిజం చెప్పాలంటే తామంతట తామే వాటంతట అవే చక్కబడతాయి అన్నమాట. జీవితంలో వాళ్ళు అంత సఫలతనే. అంటే వాళ్ళ జీవితం నిజంగా అలా ధ్యాన విద్యను నేర్పించినప్పుడు ఇంకా అలా అన్ని చేస్తూ ఉంటే వాళ్ళ జీవితంలో ఏముంటుంది, అంత సఫలతే ఉంటుంది. అప్పుడు సఫలత ద్వారానే జీవితంలో ఏం చేస్తారు, వాళ్ళు తృప్తి అయినా ఆనందమైనా పొందుతారనమాట. అంటే జీవితంలో అసఫలత వల్ల తృప్తి లేని జీవితం అయోమయ జీవితం, ఆనంద రాహిత్య జీవితం. ఆనందం కూడా అక్కడ ఉండదు కదా. అర్థం పర్థం లేని పనులు చేస్తారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులు అర్థం పర్థం లేని పనులు చేయడం వల్ల అలా గడుపుతూ ఉంటే పెరిగి అదేమవుతుందంటే పెద్ద మహావృక్షంగా మారిపోయి పెద్దగైన తర్వాత కూడా నిరాశ నిస్పృహే ఎప్పుడు అంటే నేను ఏమీ చేయలేకపోతున్నా, నాకేం రావట్లేదు, ఈ ఆలోచనలే ఉంటారనమాట. జీవితము అదొక నరకంలాగా మారిపోతుంది. అదొక అంతులేని దుఃఖం అన్న అభిప్రాయాలకు వాళ్ళే పిల్లలే వచ్చేస్తారనమాట. అజ్ఞానం ఇంకా ముదిరితే వాళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ కూడా చేసుకుంటారు చూడండి పిల్లలు.
ఏం చేయలేకపోతున్నా, ఏ జాబ్ రాలేదు, ఏం సంపాదించలేకపోతున్నా, నా తోటి వాళ్ళు అందరూ ఇలా చేస్తున్నారు, జాబులు చక్కగా, అట్లాంటి ఆలోచనలు ఎంతమంది పిల్లలకు ఉంటాయి చూడండి. అందుకే సూసైడ్ జరగడానికి కూడా ఇలా కారణం ఉంటుంది అనమాట. మనమందరం కూడా, మై డియర్ మాస్టర్స్, మనమందరం కూడా ధ్యాన శాస్త్రం అభ్యసించాలి. మనము ధ్యాన విద్య నిష్ణాతులమయ్యి జీవితంలో సకల ఆనందాలను కూడా అనుభవించాలి. ఎంతో అర్థవంతమైన ఈ జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించాలి. అప్పుడే ఆనందమయమైన జీవితం కోసం ఈ శరీరాన్ని తీసుకున్నందుకు మనం సరైన విధంగా జీవించినట్లు అవుతుంది. లేకపోతే మళ్ళీ సరైన జీవితం జీవించటం కోసము, పూర్తి సఫలత కోసము, పూర్తి తృప్తిని పొందటం కోసం భవిష్యత్తులో అనేక భౌతిక శరీరాలు, అంటే మళ్ళీ మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తూనే ఉంటుందన్నమాట. జీవితంలో సఫలత, తృప్తి సాధించలేకపోతే కనుక. ఏమిటి మీ కోరిక అని అడిగినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, పిల్లలు నేను బాగా చదవాలి, నేను 100 మార్కులు తెచ్చుకోవాలి, నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, అంటే మొత్తం నేనే అని అనుకుంటాడు అనమాట. నేను మాత్రమే అన్నట్టు. మొట్టమొదటిది సరైంది, అంటే 100 మార్కులు తెచ్చుకోవాలనేది మాత్రము అక్కడ సరైంది. రెండోది మాత్రము సరైంది కాదు. అంటే మిగతా వాళ్ళందరూ, అంటే ఇతనే క్లాస్ ఫస్ట్ రావాలనుకున్నాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ మరి సెకండ్, థర్డ్ రావాలా, అట్లా అనుకోవడము సరైన పద్ధతి అనేది కాదు. నాకు 100కి 100 మార్కులు రావాలి అని కోరుకోవాలి, అంతేగాని నేను మాత్రమే క్లాస్లో ఫస్ట్ రావాలి, అంటే నాకే ర్యాంక్ రావాలి అని కోరుకోవడం అనేది తప్పు. ఏ ఒక్కడికి 100 మార్కులు వచ్చినా కూడా మిగతా వాళ్ళందరికీ, ఇప్పుడు ఒక్కరికి 100 మార్కులు వచ్చినాయి అనుకోండి క్లాస్లో, మిగతా వాళ్ళందరికీ 10 మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు నిజంగా అంటే కరెక్టేనా? వాళ్ళ కరెక్ట్ కాదు కదా అక్కడ. అంటే అందరికి కూడా కనీసము 80, 60 అలా అన్న రావాలి. కనీసం ఒక్కరికే 100 వచ్చి మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు అనుకో, అప్పుడు కూడా అది సరైన పద్ధతి కాదు కదా. అంటే ఇంకా కొంతమంది, అంటే పిల్లలు ఏమనుకుంటారంటే, ర్యాంకు నేనే సంపాదించి నేనే ఇంజనీర్ కావాలి, లేకుంటే నేనే, అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా, కలెక్టర్ అయినా, ఇంకా అంటే ఉన్నత పదవులు తనకు మాత్రమే రావాలి అన్నట్టు ఉంటదన్నమాట. నాకే అన్ని పేరు ప్రఖ్యాతులు కూడా రావాలన్నానే అనుకుంటారనమాట. చిన్నప్పటి నుంచి కొంతమంది, అంటే వాళ్ళ పెద్దలు కూడా, అంటే వాళ్ళ పెద్దవాళ్ళు, ఇప్పుడు అమ్మ నాన్నలు, మనం కూడా ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం అనమాట. నువ్వే క్లాస్ ఫస్ట్ రావాలి, లేకుంటే నీకే ఇలాంటి జాబ్ రావాలి, కలెక్టర్, అది ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం కదా. అలాంటి మాటలే ఆ పిల్లలు కూడా వింటూ వింటూ పెరిగి వాళ్ళు ఏం చేస్తారంటే అవే, అంటే నిత్యం వాళ్ళు ఆలోచనలు చేస్తూ వాళ్ళు నిజం చెప్పాలంటే అలాంటి కళ్ళే కంటుంటారు అనమాట. ఫలితంగా వారి జీవితాల్లో అంతులేని అవమానాలకు, అపజయాలకు గురి అవుతూ ఉంటారు. నేను అందరికన్నా ముందుండాలి అన్న భావన మాత్రము ఇక్కడ మనము తప్పని తెలుసుకోవాలి. అందరూ పక్వంగా ఉండాలంటే అందరికీ 100కి 100 మార్కులు రావాలి, అందరూ బాగా చదవాలి, అందులో నేను కూడా ఉండాలి అనేది మాత్రమే సరైన భావన అనేది తెలుసుకోవాలి. అంటే ధ్యాన సాధన చేసినప్పుడే ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనము అనుకుంటాం కదా, అందరూ, అంటే ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను చూడండి. ఇక్కడ కూడా ఈ పిల్లలు అలాగే అనుకుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే, గెలుపు ఓటముల్ని నిజం చెప్పాలంటే సమానంగా చూడరు కదా మామూలుగా. అంటే ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు మనం కూడా అలాగే ఉన్నాం చూడండి. ఇప్పుడు పిల్లలకు కూడా మనం అలాగే, వాళ్ళకు చిన్నప్పటి నుంచి మనం అదే నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే చూడరు. అంటే గెలుపు ఓటములు విద్యార్థులు కాని వారికి అందరికీ కూడా ప్రకృతి అనేది సహజం. మనకు పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా, అంటే గెలుపొందినా ఓటం పొందినా అహంకారము, గర్వము, నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా సమంగా ఉండటమే అసలైన సిసలైన వ్యక్తిగత గెలుపు. అది మనము వ్యక్తిగత గెలుపు అనేది మనము తెలుసుకోవాలన్నమాట. అంటే గెలుపు అంటే ఇప్పుడు మనము గెలిచినాం అనుకోండి, అహంకారం, గర్వము అప్పుడు ఒక రకమైన ఆనందంలో ఉంటాము. నిజం చెప్పండి, ఓడిపోయినప్పుడు అలా ఉంటామా? చాలా, అంటే నిరాశతోటి మనం బాధపడుతూ ఉంటాం చూడండి. అలా కాకుండా రెండిటిని ఒకే దృష్టితో గనుక మనం చూస్తే అదే అసలైన గెలుపు అనేది మనము తెలుసుకోవచ్చు.
అప అపజయం కూడా నిశ్చయంగా. అంటే ఇప్పుడు ఓడిపోయినాం అనుకోండి, ఒకసారి ఓడిపోయినాము, దాని నుంచి మళ్ళీ ఎలా గెలవాలనేది మనమే తెలుసుకుంటాం కదా. అదే శాశ్వత విజయానికి అనేది మెట్టు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మహమ్మద్ గజ్ని ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. మహమ్మద్ గజ్ని 15 ఏళ్ళు అంటే 15 సార్లు దండెత్తి పారిపోయి ఓడిపోయిన తర్వాత 18వ సారు ఆయన గెలుస్తాడనమాట. ఆయనే ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు మనకు. మొదటిసారి ఎవ్వరు ఏ సఫలతను ప్రాప్తించలేరు. అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో కూడా చెప్తారు కదా, ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అలా యుద్ధం చేసి చేసి ఒక్కో యుద్ధంలో ఒకానొక మెలకువ తెలుసుకుంటూ చివరిసారిగా సమగ్రంగా గెలుస్తాం. అవును, ఒకసారి ఓడిపోయినాం అనుకోండి, దాంట్లోంచి నిజం చెప్పండి మనము ఆ శిక్షణ అనేది పొందుతాము. అరే ఇప్పుడు ఒక ఎగ్జామే రాస్తారు పిల్లలు, అందులో ఏం చేస్తారు, ఈసారి నిజం చెప్పాలంటే అందులో ఒక మిస్టేక్ చేస్తారు. మళ్ళీసారి ఏం చేస్తారు, ఓకే నేను ఈ ఈ క్వశ్చన్ లో ఈ ఆన్సర్ లో నేను ఈ మిస్టేక్ చేసిన అని మళ్ళీసారి రాసేటప్పుడు అది కరెక్ట్ గా రాస్తారు చూడండి. అలా అంటే ప్రతి దాని నుంచి మనం మెలకువలు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద రాయిని మనము పగలగొట్టాలనుకోండి, ఇప్పుడు ఒక 15 సార్లు కొడితే 14 సార్లు కొట్టినాము, 15వ సారికి 15 దెబ్బలకు ఒక సుత్తితో కొడుతుంటే అది పగిలింది. అయితే ఇప్పుడు ఈ 14 దెబ్బలు వృధా అన్నట్టు కాదనమాట. అంటే అవి కూడా ఇప్పుడు ఆ రాయిని పగలగొట్టడానికి అవి కూడా తోడ్పడ్డాయి. అంతేగాని ఇప్పుడు 15వ దెబ్బ ఒక్కటే ఉంటే గనక ఆ రాయి మనకు పగలదనేది మనకు తెలుస్తుంది కదా. అలాగే ఎక్కడ అపజయం అన్నది అసలు లేనే లేదనేది మనము తెలుసుకోవాలన్నమాట. 100కి అంటే ఇప్పుడు 100కి 20 మార్కులు వస్తే మనకు అక్కడ అంత శాస్త్రజ్ఞానం మాత్రమే మనకు తెలుసు అనేది మనకు అర్థమైద్ది. మనకు అంతే నాలెడ్జ్ ఉంది, ఆ 100కి 20 మార్కులే మనకు వచ్చినాయి అని మనం అనుకుంటాము. ఇప్పుడు అది మంచిది. అంటే అంటే ఎంత మనకు తెలుసో అనేది మనకు మాత్రమే తెలుస్తుంది కదా. అది కూడా మనకు మంచిదే, మంచిదానిలాగే మనం తీసుకోవాలన్నమాట. అంటే లేకపోతే మనము ఎక్కడ ఉన్నామో మనకు ఎలా తెలుస్తుంది, నిజం చెప్పాలంటే తెలియదు కదా. ఎక్కడ ఏ మార్కు కూడా ఫెయిల్యూర్ అనేది కాదు. అంటే మనం ఓడిపోయినాము, అపజయం అనేది మనం మాత్రము అస్సలు కానే కాదనమాట. అందరితో పాటు నేను, నాతో పాటు అందరూ అన్న విషయము ఇక్కడ మనము గ్రహించాలన్నమాట. అందరూ ఫస్ట్ క్లాస్ లో రావాలి, అందరూ 100కి 100 మార్కులు తెచ్చుకోవాలన్న విషయము మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇందాక తెలుసుకున్నాగా అలా. అంటే చదువనే కాదు, ప్రతి విషయంలో కూడా అందరితో పాటు నేనే అనుకోవాలి, కానీ నాకు మాత్రమే ప్రార్థించాలి అనేది ఎప్పుడు మనము అనుకోవద్దనమాట. ఎన్ని మార్కులు వచ్చినా అది అపజయం కాదు, అది ఒక చక్కటి మెట్టు. ఇంకాస్త మనము ముందుకు పోవాలి, ఇంకాస్త కష్టపడాలి. అవును, ఇప్పుడు 20 మార్కులే వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ టైము, ఓకే ఇంతకంటే కాదు ఇంకా కొంచెం గ్రోత్ అవ్వాలి అని తను కనీసం పాస్ అవ్వడానికైనా ప్రయత్నం చేస్తాడు కదా. అట్లా ఇవన్నీ కూడాను విద్యార్థి యొక్క జీవితంలో శాంతికి, తృప్తికి పట్టుగొమ్మలు. నిజం చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా ఏవి ఆషామాషి విషయాలైతే అస్సలు కానే కావు. ఇవన్నీ కేవలము ఆత్మ విద్య, ధ్యాన విద్యలతో సంక్రమించేవి. శుభస్య శీఘ్రం అన్నారు కదా, ఆలస్యం అమృతం విషం. కల్ కరేసో ఆజ్ కరేసో అబ్, పల్ మే ప్రళయ్ ఓ యోగి బహురి కరేగా కబ్ అన్నారు కదా మనకు కబీరు. ధ్యాన విద్య అన్నది విద్యార్థి దశ నుంచే ప్రారంభం అవ్వాలి, ఎప్పుడో పెద్దవాళ్ళు అయ్యాక కాదు. చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళకు ఈ ధ్యానాన్ని మనం అందిస్తే గనక చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎంతో అన్ని కూడా సాధించుకుంటూ వస్తూనే ఉంటారు అనమాట. ప్రాథమిక ధ్యాన విద్య ఉన్న 64 కళల్లో, అంటే 64 కళలు ఉన్నా 64 విద్యలు ఉన్నా మనకు మొట్టమొదటిది బహుముఖ్యమైనది ప్రాథమిక విద్య ఏదంటే మనకు ధ్యాన విద్య, అదే ధ్యాన కళ అనమాట. చిన్నప్పటి నుంచి అంటే మొక్క దశలోనే మనము, అంటే పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడే ఈ ధ్యాన విద్య శిక్షణ అనేది మనము ప్రారంభించాలి. అంటే ఇప్పుడు మనము మామూలుగా సామెతలాగా అనుకుంటే చూడండి, మొక్కై వంగిందే మానై వంగుతుందని అన్నప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళకు చిన్నప్పుడే ఈ విద్యని మనము తల్లిదండ్రులు ప్రసాదించాలి. అంతేగాని తల్లిదండ్రులకే ధ్యాన విద్య తెలియనప్పుడు వాళ్ళు, నిజం చెప్పాలంటే ఇప్పుడు మనకే ధ్యానం గురించి తెలియదు, ఇంతకు ముందు కూడా తెలియదు. అప్పుడు నిజంగా మనం పిల్లలకి ఏమైనా నేర్పించామంటే నేర్పించలేదు. నిజంగా ఆత్మపరంగా మనము అంటే జన్మనిస్తామే గానీ వాళ్ళకు మనము ఆత్మపరంగా ఏ శిక్షణ ఇవ్వమన్నమాట.
తల్లిదండ్రులకి ధ్యాన విద్య వస్తే వాళ్ళే ఆత్మజ్ఞాన పారాయణలై వారి దగ్గర పెరిగే పిల్లలకు ఇంకా ఎంత బాగుంటుందో. నిజం చెప్పండి, మనం ధ్యానంలో నేర్చుకున్నాయి రోజు పిల్లలకు ఎన్ని షేర్ చేసుకుంటాము అంటే మనకు తెలియకుండానే షేర్ చేస్తుంటాము. ఓకే నాన్న, ఇది ధర్మం కాదు, ఇది అధర్మము, ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అని. నిజంగా ప్రతిరోజు నేనైతే నా పిల్లలకు నేను ఎంతో చెప్తూనే ఉంటా ప్రతిరోజు కూడా. వాళ్ళు కూడా కొన్ని మాటలు అలాగే మాట్లాడుతుంటారు. నాకు అనిపిస్తుంటది, ఓకే వీళ్ళ లోపలికి కూడా ఈ జ్ఞానం అనేది వెళ్ళిపోయింది అని. ధ్యానం కూడా మనము అలాగే చేపించాలి. ధ్యానం కూడా నేనైతే నా జీవితంలో నా పిల్లలకైతే నేను ధ్యానం కూడా చేపిస్తాను అనమాట. అప్పుడు పిల్లలు ఎలాంటి అవాంఛనీయ స్వార్థ భావాలు అంటే నెగిటివ్ కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా, అంటే నిజం చెప్పండి, కాంపిటేటివ్ స్పిరిట్ వల్ల పిల్లలు హాస్టల్లో కొన్ని కాలేజీలు తీసుకుంటే అక్కడ నిజంగా అది ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వల్ల కొంతమందిని వాళ్ళు ఏం చేస్తారు, ఫిల్టర్ చేస్తారు. ఇప్పుడు 100 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, అందులో కొంతమందిని ఫిల్టర్ చేసి ఆ 10 మంది మీదనే ఎక్కువ రుద్ది వాళ్ళని ఎక్కువ చదివిపిస్తారు. అప్పుడు ఏం చేస్తారు, నిజంగా ఆ ప్రెషర్ ఏదైతే ఉందో, నేను ఫస్ట్ వస్తానో, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయో లేదో అని, నాకు ఇంత పర్సెంటేజ్ వస్తుందో లేదో అని నిజంగా వాళ్ళు అప్పుడు సూసైడ్ చేసుకుంటారు చూడండి. అందుకే కాంపిటేటివ్ స్పిరిట్ ఏది లేకుండా పాజిటివ్ కోఆపరేటివ్ స్పిరిట్ తోటే, అంటే సానుకూల సహకార దృక్పథంతో పెరుగుతారు. యోగుల్లాగా ఋషుల్లాగా పెరుగుతారనమాట వాళ్ళు. అంటే తల్లిదండ్రులు ధ్యాన విద్యలో లేనప్పుడు ఎవరో ఒక గురువు, అంటే ఎవరైనా ఇప్పుడు ఇలా మనలాగా ధ్యానం చేసిన వాళ్ళు ఉంటారు. మనం కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అక్కడికి ఇక్కడికి వెళ్తాం చూడండి. అలా వెళ్ళినప్పుడు కూడా నిజం చెప్పాలంటే, ఓకే పిల్లలకు ఇప్పటి నుంచే మీరైతే సరే ఏం చేయలేదు, వాళ్ళకైనా ధ్యానం ఇలా నేర్పించండి, మీరు నేర్చుకోండి. అంటే పిల్లలకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనము నేర్పించొస్తాము. లేదు కొన్ని ఇంటికి వెళ్ళడమే కాదు, స్కూల్కు కాలేజీలకు అక్కడికి కూడా వెళ్ళి ఆ విద్యార్థులకు ధ్యాన విద్యను నేర్పించి మనము తీరాల్సిందే. అలాంటి బాధ్యతను మనకు ఎవరు చేస్తున్నారంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్సే చేస్తున్నారు. మరి ఆలోచన శాస్త్రపరంగా శ్వాసకు మనసుకు అవినాభావ సంబంధం ఉందని తెలుసుకోవాలి. అంటే స్విచ్కు కరెంటుకు ఎలాంటి సంబంధం ఉందో, స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో, స్విచ్ ఆఫ్ చేస్తే కరెంట్ ఎలా ఆఫ్ అవుతుందో, ఆ యొక్క కనెక్షన్ తోటే, ఆ యొక్క అంటే కన్స్ట్రక్షన్ లోనే నిజం చెప్పాలంటే మనకు గోడల్లో పైపులు వేసి హౌస్ వైరింగ్ అని తీస్తూ ఉంటారు చూడండి. అలా ఆ నిర్మాణంలో ఎలాగైతే అనుసంధానం చేయబడ్డాయో అలాగే ఈ అద్భుతమైన మానవ శరీర నిర్మాణం చేసినప్పుడు మనసుకు, ఈ సూక్ష్మ శరీరానికి మరి స్థూల శరీరానికి లంకెగా శ్వాస కూడా నిర్మాణం చేయబడింది. ఇప్పుడు అర్థమైంది కదా. మన మానవ శరీర నిర్మాణంలోనే మన మనసుకు, సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి అంటే భౌతిక శరీరానికి, మన శరీరానికి మనసుకు ఈ శ్వాస అనేది ఒక లంకెగా చేయబడింది అనమాట, అనుసంధానం. అలా శ్వాస అంటే ఇప్పుడు చూడండి, మనము కూడా భయపడతాము, బాధపడతాము, కోపడతాము. అప్పుడు ఏం చేస్తుంది మన శ్వాస? నిజంగా శాంతంగా ఉంటుందా? శాంతంగా ఉండదు. అప్పుడు ఏమైతుంది, ఎక్కువ శ్వాసను ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ వదలాల్సి వస్తుంది, డిహైడ్రేషన్ జరుగుతుంది. ఎన్ని అనిపిస్తూ ఉంటాయి మనకు. అంతే, శ్వాస శాంతంగా అయినప్పుడు మనసు శాంతం అవుతుంది. శ్వాస వేగిరపడినప్పుడు మనసు అనేది వేగిరపడుతుంది. మనసుకు శ్వాసకు మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. అందుకే ఈ యొక్క మనోవిద్య అనే దానిని ధ్యాన విద్యగా, శ్వాస విద్యగా మనము తెలుసుకుంటున్నాం. శ్వాస విద్యకు సంబంధం లేకుండా ధ్యాన విద్యను ప్రస్తావనకు తీసుకుంటే, ఏదైనా మంత్రం ఇప్పుడు మామూలుగా మనము శ్వాస మీద ధ్యాస పెట్టకుండా ఏం చేస్తారు అంటే ధ్యానంలోకి రాకముందు ఇప్పుడు దేవాలయాలకు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనము ఏదైనా మంత్రం జపించడము, అదే మనము ధ్యానం అనుకుంటే మనం గనక పప్పులో కాలేసినట్టే. భౌతిక కాయ నిర్మాణ క్రమంలో మనసుకు నోటిలోని శబ్దానికి లంకెగా అనేది మనకు ఏర్పాటు చేయలేదు. అంటే నోటిలోని మాటలకు అనుసంధానం అయితే చేయలేదన్నమాట. నోటితో ఎన్ని వేల మంత్రాలు చెప్పినా, శతకోటి ప్రార్థనలు చేసిన ధ్యాన విద్యకు వాటికి సంబంధమే లేదు. వాటితో ఉన్న ప్రాణశక్తిని కూడా అనవసరంగా పోగొట్టుకుంటామే గాని ఆత్మశక్తిని మాత్రము రాబట్టుకోలేము.
మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ప్రాణశక్తి విశేషంగా మనము ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ ప్రాణశక్తి యొక్క వృధా ఖర్చుని మనము మొట్టమొదటిగా నిలిపివేయాలి. అంటే దీన్ని మనము ఏం చేయాలంటే ఈ ఖర్చుని ఆపేసి ఇలా వృధా చేయొద్దన్నమాట. మనము దాన్ని జీరో చేసుకోవాలన్నమాట. అంటే 2 కళ్ళు మూసుకోవాలి. కళ్ళ ద్వారా 80% కొత్త వాళ్ళందరికీ ఉపయోగపడుతుందండి. కరెక్ట్గా వినండి. కళ్ళ ద్వారా 80% ప్రాణశక్తిని మనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కనుక దాన్ని మనము ఏం చేయాలి? కళ్ళు మూసేసుకుంటాం కదా, అలా కళ్ళు 2 మూసుకుంటే 80% ప్రాణశక్తి మనలోనే ఉంటుంది. అలాగే చేతులు కాళ్ళు కట్టేసుకుంటే మిగిలిన 20% ప్రాణశక్తి కూడా సమాహితం అవుతుంది. అంటే కాళ్ళు చేతులు 2 కూడా మనము కట్టేసుకోవాలి. నోరు కూడా మనం ఏం చేయాలంటే మూసేసుకోవాలి. ఏ మంత్రం ఏ శబ్దము చేయరాదు. నిశ్శబ్దంగా మనము ఉండాలి. మామూలుగా చూడండి, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానం. మరి దానికి మార్గము మనము ఏం చేయాలంటే, ధ్యాన విద్య అంటే ఏ మంత్రం కానీ ఓంకారం కానీ లాంటివి చేయకుండా కళ్ళు 2 మనము మూసుకోవాలి. కళ్ళు తెరిసి ధ్యానం అన్నది అసలు ఎక్కడ కూడా లేదు. కళ్ళు తెరిసి ధ్యానం చేస్తాము అంటే ఎక్కడ కూడా లేదు. కళ్ళు మూసుకుంటేనే ధ్యానం. ఎవరైనా కళ్ళు తెరుచుకొని ధ్యాన పద్ధతి అంటే అది మాత్రము మనము తప్పని తెలుసుకోవాలి. నోరు కూడా మూసేసుకోవాలి. చేతులు అంటే వేళ్ళలో వేళ్ళు వేసుకొని మనం కలుపుకుంటాం కదా, అలా కలుపుకొని కాళ్ళు 2 కూడా క్రాస్ చేసుకొని సుఖంగా కూర్చోవాలి. ఇక్కడ చూడండి, కుర్చీలో కూర్చోవచ్చు, మరి గోడకు కూడా ఆనుకొని నిటారుగా కూర్చోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. గోడకు కూడా అనుకోవచ్చు. అలాగని ఇప్పుడు నిటారుగా ఇట్లా స్ట్రైట్ గా వెనుక స్ట్రైట్ పెట్టి కూర్చోండి అని చెప్తారు కదా, అలాంటి అవసరం కూడా ఏ మాత్రము లేదు. అయితే కొంతమంది ఆసనాలు బాగా నేర్చుకొని అలా కూర్చోగలిగిన వారు కూర్చుంటారు కదా, అది అలా కూర్చోగలిగిన ఆసనంలో ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఏమీ లేదు. కేవలము ఒక ఆసనంలో అంటే ఇప్పుడు ఒక ఆసనంలో కూర్చుంటారు అంతేగాని దానివల్ల మనకు ప్రత్యేకమైన విశిష్టత అనేది ఏమీ లేదు. అలా కూర్చుంటేనే కరెక్ట్ ధ్యానము అదే పద్ధతి అనేది ఏం లేదు. మామూలుగా మేము రోజు చెప్తాం కదా మీకు, స్థిర సుఖాసనంలో కూర్చోవాలని. ఆ తర్వాత బయట ఉన్న ప్రాణశక్తి మన లోపలికి రావాలి అంటే మీ యొక్క శ్వాసతో ఏకం కావాలి. మీలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసనలను మహా ఎరుకతో గమనిస్తూ ఉండండి. మౌనం వలన ప్రాణశక్తి బయటికి పోకుండా ఆదా అవుతుంది. వీలైనంత మౌనంగా ఉండాలని చెప్తాం కదా, అలా. కానీ ధ్యానం వలన బయటి విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. ఇప్పుడు మౌనం వలన ఏం చేస్తుంది? ప్రాణశక్తి అనేది బయటికి పోదు, అది ఆదా అవుతుంది. కానీ ధ్యానం వలన విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. అదే మౌనానికి ధ్యానానికి ఉన్న తేడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. పాయింట్, ధ్యానం అన్నది మౌనంతో ప్రారంభం అవుతుంది. విద్యార్థులు అంటే పిల్లలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము, ఒక్కగానొక్క అంశము, ధ్యానం అంటే శ్వాసతో కూడి ఉండటము. ఇప్పుడు మామూలుగా మనం మైక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, మైక్ తో పాటు కరెంటు ఎలా అయితే ఉంటుందో అదే విధంగా శరీరంతో పాటు మనము ఆత్మ పదార్థం కూడా ఉంటుంది. కరెంట్ లేకపోతే నిజం చెప్పండి, మైక్ పనిచేస్తుందా? చెయ్యదు కదా. అలాగే అంటే ఆత్మ లేకపోతే కూడా మనకు మన శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది కదా. అలాగా ఎలాగైతే మైక్ లో కరెంటు ఉంటుందో అలాగే మన శరీరంలో కూడా ఆత్మ ఉంటుంది. అలాగే శ్వాసలో కూడా కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. విశ్వమయ ప్రాణశక్తి అనేది ఉంది. మైక్ లోని కరెంట్ ఎలాగైతే కనపడదో, దేహంలో ఆత్మ ఎలా కనపడదో, శ్వాస యొక్క కాస్మిక్ ఎనర్జీ కూడా మనకు అలాగే కనపడదు అనమాట. విశ్వమయ ప్రాణశక్తి అనేది కూడా మనకు కనపడదు, కానీ అది గ్యారంటీగా ఉంటుంది అనేది మనము తెలుసుకోవాలి. శ్వాస మీద ధ్యాస, మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ యొక్క ప్రాణశక్తిని మనము తీసుకుంటామో అక్కడ శరీరానికి కావలసిన ఆక్సిజన్ కొద్ది, అంటే మామూలుగా శ్వాస తీసుకుంటాం చూడండి, అక్కడ శరీరానికి కొద్ది మోతాదులో ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. కానీ ఆత్మకు కావలసిన విశ్వమయ ప్రాణశక్తి మాత్రము రాదు. శ్వాస మీద ధ్యాస ఉంచితేనే ఆ యొక్క ప్రాణశక్తి లభ్యమవుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. బస్సులో మనం వివేకానందుని పక్కనే కూర్చొని ప్రయాణిస్తున్నాం అనుకోండి.
ప్రయాణించినాము, ఆయన మాట్లాడుతున్నాడు, ఆ మాటల మీద మనకి ఎటువంటి అంటే ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టలేదు మనము. ఆయన ఇప్పుడు వివేకానందుడు చెప్పే కాన్సన్ట్రేషన్ నేను ఏం పెట్టలేదు అనుకోండి, అతని పక్కనే నిజం చెప్పండి ఎన్ని సంవత్సరాలు నేను అంటే ఎన్ని రోజులు ఆయనతో ప్రయాణం చేసినా నిజం చెప్పాలంటే ఆయన ఇచ్చే జ్ఞానం నాకు రాదు కదా. అలాగే పుట్టినప్పటి నుంచి మన దగ్గర కూడా శ్వాస అనేది ఉంటుంది, కానీ శ్వాసతో మనము మనము చేయలేదన్నమాట. శ్వాసతో అనుసంధానం చేసుకోలేదు మనం. శ్వాస మీద ధ్యాస పెట్టలేదు కనుక ఆ యొక్క ప్రాణశక్తి మనకు లభ్యం కాలేదు. పక్కనున్న వివేకానందుడి మీద ధ్యాస పెట్టి ఉన్న 2 గంటలైనా 2 నిమిషాలైనా మనము బస్సులో ఆయన్ని ఉపయోగించుకుంటేనే ఆ వివేకానందుడు తన సర్వస్వాన్ని అంటే తన మొత్తం జ్ఞానాన్ని ఒక్క నిమిషంలో ఒక్క మాటలో మనకు ధారపోస్తాడు. అదే విధంగా మనకు శ్వాస కూడా అంతే అన్నమాట. ధ్యానం ద్వారా శ్వాసపై పూర్తి ధ్యాస పెడితే తన సర్వస్వాన్ని మనకు ఇచ్చేస్తుంది. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ ప్రాణశక్తి అనేది మనకు లభ్యమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు 10 నిమిషాలు, 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలు, 30 ఏళ్ల వాళ్ళు 30 నిమిషాలు అలా. అంటే ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ఖచ్చితంగా అనేది ధ్యానం చేయాలి. 40 రోజుల్లో వారి శ్వాస విజ్ఞాన జ్యోతిని వారు సంపూర్ణంగా వెలిగించుకుంటారనమాట. ఎవరి జ్యోతిని అంటే వాళ్ళే వెలిగించుకోగలరు. అంటే ఇప్పుడు ఏ ఉపాధ్యాయులు, గురువులు ఎవ్వరు కూడా ఇప్పుడు విద్యార్థి యొక్క శ్వాస జ్యోతిని అనేది మనము వెలిగించలేదు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. గురువు అంటే ఇప్పుడు ఏ గురువైనా ఇప్పుడు మనకు దీంట్లోకి వచ్చినాక అందరు మాస్టర్స్ క్లాస్ చెప్తున్నారు, వింటున్నాము, మనం నేర్చుకొని చేస్తున్నాం. కానీ నిజం చెప్పండి, వాళ్ళు అంటే మనల్ని ఆ పిల్లల్ని కూడా అంతే మాస్టర్స్ అంటే వాళ్ళ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీచర్స్ వాళ్ళు కూడా భుజస్కంధాల మీద అనేది ఎవ్వరు కూడా మోయరు. ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏ టీచర్ కూడా అలాగా చేయలేరు. కనుక మనం ఎన్ని నిమిషాలు కనీసం కూర్చోగలగాలో అది మనమే తెలుసుకోవాలి. అంటే మినిమం టైం ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ టైం అంటాం అనమాట. క్రిటికల్ గా కనీసం మినిమం టైం అయినా కూర్చోవాలి. 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలు కూర్చొనే తీరాలి. లేదు 10 ఏళ్ల పిల్లలు ఏమనుకుంటారు, 2 నిమిషాలు 3 నిమిషాలే కూర్చొని కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిస్తే దానివల్ల ఏ లాభం అనేది ఉండదు. 2 నిమిషాలే శ్వాస మీద ధ్యాస ఉంచితే పొందవలసిన స్థితిని పొందుతారు. ఇంకా ఎలాగైతే 40 మార్కులు వస్తే మనము అన్ని సబ్జెక్టులలో తెలుగు, ఇంగ్లీష్ కానీ అలా ఎలాగ పాస్ అవుతారో, 100కి ఇప్పుడు 100కు ఏమైతుంది, 100 మార్కులకు 15, 20 వచ్చినాయి అనుకోండి, నిజంగా వాళ్ళు ఏమవుతారు, ఫెయిల్ అవుతారు. అదేవిధంగా ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే కానీ ఆ యొక్క ధ్యాన స్థితిని మరి ఆ యొక్క సూక్ష్మాన్ని అనుభవించలేము. కనుక మినిమం అన్నదాన్ని తప్పనిసరిగా మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఆ పైన ఎంత చేసినా అంత లాభమే అన్నమాట. ఇప్పుడు నిజం చెప్పండి, 100కు 40 మార్కులు వస్తే పాస్ అవుతారు కదా. అదే 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. ఇంకా 100కు 100 వచ్చినాయి అనుకోండి, అసలు ఇంకా సూపర్ అనుకుంటాం కదా. అలా అంటే ఖాళీ సమయం ఎప్పుడు దొరికినా అప్పుడు వాళ్ళకి ఆటలు, పాటలు, పనులు ఏ రకమైనవి లేవు. ఇవన్నీ మిగిలిన 4 లేవు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆ టైంని అంటే అనవసరంగా ఇప్పుడు పిచ్చపాటి కబుర్లు అవి చెప్పుకుంటుంటారు కదా పిల్లలు, అనవసరమైన ఎవరి మీదనో కామెంట్స్ అలాంటివి లేకుండా ఆ టైంలో ఆ సమయాన్ని అనేది ధ్యానానికి వాళ్ళు ఉపయోగించుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత కూర్చోగలగాలన్నమాట. 5 ఏళ్ల లోపు అంటే 5 ఏళ్ల లోపు పిల్లల్ని మనం కనుక తీసుకున్నట్టయితే శ్వాస గురించి వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఊరికి ఒకసారి కళ్ళు మూసుకున్నారనుకోండి, వాళ్ళకు 3వ కన్ను సహజంగానే తెరుచుకొని ఉంటుంది. 5 ఏళ్ల పిల్లలు వాస్తవానికి సంపూర్ణంగా వాళ్ళు ఆత్మ పదార్థమే అన్నమాట. వాళ్ళు దేహ పదార్థం అనేది కానే కాదు. 5 ఏళ్ల తర్వాతే వాళ్లకు నేను ఈ ఆత్మ పదార్థం అనే భావన తగ్గుతూ నేను దేహ పదార్థం అనే భావన అధికంగా కలుగుతూ ఉంటుంది. ఈ దేహ పదార్థం నేను అనే భావన నుంచి విడిపడి ఆత్మ పదార్థమే నేను అని తెలుసుకునేందుకే మనము ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనము
పిల్లలందరికీ కూడా నేర్పించాలి. అలా నేను ఆత్మనే అనే భావన ఎక్కడైతే మహత్తరంగా ఉంటుందో అక్కడ శ్వాస అనుసంధానము అవసరం లేదు. అందుకే 5 ఏళ్ల పిల్లలకు శ్వాస అనేది అవసరమే లేదు. వాళ్ళు ఒక 2-3 నిమిషాలు నిజంగా ఇందాక చెప్పుకున్నట్టు మనం కళ్ళు మూసుకున్నారనుకోండి, వాళ్ళకు ప్రతి విజన్ కూడా కనపడుతుంది. అప్పుడు ఏమైనా అనుభవాలు వాళ్ళని అడిగినా కూడా మొత్తం కూడా చెప్పేస్తారనమాట. కొంచెం అభ్యాసం చేయిస్తే విద్యార్థులకు శ్వాసానుసంధానం ద్వారా విశ్వం యొక్క ప్రాణశక్తి అపారంగా లభ్యమైనప్పుడు ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం అయిపోయినప్పుడు వారు ఆటలాడిన పాటలు పాడిన కూడా అన్ని కూడా వాటిల్లో చురుకుగా అత్యద్భుతంగా పాల్గొనడము, ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనడము చేస్తారనమాట. అప్పుడు చదువులు చదివితే కూడా ఎంతో ఎంతో బాగా చదువుతారనమాట. అలా పనులు చేసుకుంటే కూడా నిజంగా పనులు చేసినా కూడా ఇప్పుడు ఈ ధ్యానము ఇది మనము ఆత్మజ్ఞానం నేర్పిన పిల్లలకి వాళ్ళు పనులు చేసినా కూడా ఎంతో నీట్ గా క్లీన్ గా చేస్తారనమాట. అదే ధ్యానం యొక్క మహిమ. నిజం చెప్పండి, పిల్లలకు మనం ఏమి చెప్పము, మనం చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్చుకున్నాము, అన్ని చేసినాము కాబట్టి ఇప్పుడు మన జీవితంలో అన్ని చేసుకోగలుగుతున్నాము. అంటే ఎవరైనా సడన్ గా బంధువులు వచ్చో లేకుంటే పనులు ఎక్కువైనా ఆడవాళ్ళు ఏ రకమైన ఇబ్బంది పడరు. అలాగే కొన్ని రకాల పిల్లలు కూడా కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. అమ్మ నాన్న ఏదో సడన్ గా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఏం చేస్తారు, పిల్లలు చేసుకోవడానికి కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా వాళ్ళే నిజంగా అన్ని పనులు చేసుకుంటారు. అదే మనం చిన్నప్పటి నుంచే ఏది పనులు కూడా అలవాటు చేయలేదు అనుకోండి, వాళ్ళు చేసుకుంటారా, వాళ్ళు చాలా ఇబ్బందిగా బాధగా ఫీల్ అవుతారు. దాన్ని చాలా అంటే వాళ్ళ లోపల ఒక రకమైన క్రోధం, బాధ అవి పెరుగుతాయి అనమాట. అందుకనే ప్రతి ఒక్కరం కూడా నేర్పించాలి, వాళ్ళ బద్ధకాన్ని మనమే వదిలించాలి, ధ్యానం కూడా చేపించాలి, అన్ని కూడా అలవాటు చేయాలి మెల్లిమెల్లిగా. ఏది ఒక రోజులో రాదు మనకు. నిజం చెప్పాలంటే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో మేనేజ్మెంట్ వారు, ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిరమిడ్ మాస్టర్ని పిలిపించుకొని ఒకసారి వాళ్ళు ధ్యాన శిక్షణ నేర్చుకొని ధ్యాన ప్రశిక్షణ అనేది పిల్లలకు కూడా వాళ్ళు నేర్చుకొని పిల్లలకు వాళ్ళు చేయించాలన్నమాట. ధ్యానం ఎలా చేయించాలనేది ఒక్కసారి 2 సార్లు పిరమిడ్ మాస్టర్లు చూపిస్తారు. తర్వాత వాళ్ళంతలో వాళ్ళే నేర్చుకొని పిల్లలకు చూపించవలసి వస్తుంది అనమాట. ఆత్మ విద్యకు సంబంధించి వాళ్ళు కూడా ఎన్నో పుస్తకాలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం చదవమని చెప్తాం కదా, అలాంటి పుస్తకాలు వాళ్ళు కూడా అభ్యాసం చేసి అందులోనివి ఒక రోజు, ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఒక రోజు అలాగా పెట్టుకుంటే గనక ఒక రోజు ఈ ధ్యాన శిక్షణ గురించి కంప్లీట్ గా ఈ పుస్తకాలలో ఉన్న జ్ఞానం వాళ్ళకు పంచుతూ ధ్యానం ఎలా చేయాలని ధ్యానంలో వాళ్ళకు అదే సూక్ష్మాతి సూక్ష్మాలను కూడా అలా అందరికీ కూడా పిల్లలకు వాళ్ళు తెలియజేయాలి, ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇంతకు ముందు మనము గత కాలంలో అంటే కొన్ని యుగాల కింద కూడా అలా తీసుకుంటే, ఇప్పుడు త్రేతాయుగం, ద్వాపర యుగంలో అలా కూడా తీసుకున్నట్టయితే గురుకులాల్లో ఇప్పుడు రామునికేమో వశిష్ఠుడు, శ్రీకృష్ణుడికి సాందీపుడు ఈ శ్వాస విద్యనే బోధించారనమాట. అక్కడ వారి శిష్య పరంపరతో శ్వాస విద్యని వాళ్ళు అభ్యసింపజేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఈ శ్వాస విద్యని వాళ్ళు నేర్పించారనమాట. దాన్నే తిరిగి మనము ఈ రోజుల్లో మనం కూడా అదే ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాము. ఆ రోజుల్లో ఒక సత్యము, ఈ రోజుల్లో ఒక సత్యం అన్నది ఎప్పుడు లేదు. సత్యం అనేది ఎప్పుడు ఒకటే, రాముడికైనా కృష్ణుడికైనా సరే సత్యం అన్నది సర్వదేశ కాల పరిస్థితులకు అతీతమైనది. ఈ రోజు మనకు అది ఎవరు చేస్తున్నారంటే పిరమిడ్ మాస్టర్లే. ఏ విధంగానైనా అందరికీ ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం అంటూ ఆనపాన సతి విద్యని అంటే అందరికీ బోధిస్తున్నారనమాట. అక్కడ శ్రీకృష్ణుడికి అతడి గురువు సాందీపుడు, శ్రీరామునికి అతని గురువు వశిష్ఠుడు, ఆంజనేయ స్వామికి అతని తల్లి అంజనాదేవి ఇలా నేర్పించారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటే ధ్యాన సత్యం. అలా ధ్యాన విద్య అన్నది మనము ఏ మతానికో సంబంధించింది అయితే కాదు. అంటే అనుకుంటారు కదా అందరు, ఇది హిందూ మతానికి మాత్రమే సంబంధించింది అనేది. ధ్యాన విద్య అనేది ధ్యానం అనేది ఒక శాస్త్రం, ఒక సైన్స్ అన్నమాట. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం అన్నది ఒక ఇంగిత జ్ఞాన సూత్రం, బేసిక్ కామన్ సెన్స్ అనుకోవాలి మనం. ప్రతి మానవుడికి శ్వాస ఉంది, కానీ శ్వాస యొక్క ప్రచండ స్వస్థత శక్తి మాత్రము లభ్యం కావటం లేదు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళకు
అలా లేదు. మనము కూడా ధ్యానం చేస్తున్నామా అంటే వరుసగా చెయ్యము, మానేస్తుంటాము. మనకు మనమే రీచెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. చేస్తున్నామా, ధ్యానము చేస్తలేమా, పోస్ట్ పోన్ చేస్తున్నామా అనేది ఇలా. కూసంత శ్వాస, శ్వాస విద్య కొండంత సంజీవని విద్య. శ్వాస మీద కొంత ధ్యాస పెడితే చాలు, సకల రోగాల నుంచి మనము విముక్తులం అవుతాము. స్వస్థతను శాంతం పోగొట్టుకున్న వారు కూడా స్వస్థతను అంటే అనారోగ్యం పాలు మొత్తం కూడా కంప్లీట్ గా అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా ఆరోగ్యంగా మారగలరు అనమాట. అలా ఏ తలకాయ నొప్పి వచ్చినా, మనకు ఏ రకమైన కడుపు నొప్పి అలా వచ్చినా కూడా అవన్నీ కూడా మనకు 15 నిమిషాలు అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు తగ్గిపోతాయి. అంటే శ్వాసతో అనుసంధానం చేసినప్పుడు అన్ని అనారోగ్యాలు మటుమాయం అవుతాయి. ఏ డాక్టరు అవసరం లేదు, ఏ మందు తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. చెడు అలవాట్లు. ఈ యొక్క ధ్యాన విద్యను, ఈ యొక్క శ్వాస విద్యను విద్యార్థులకు ప్రసాదించినప్పుడు విద్యార్థుల్లో ఒకవేళ ఎటువంటి చెడు అలవాట్లు ఎన్నో ఉంటాయి నిజంగా. వాళ్ళు మొదటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితుల్ని బట్టి, వాళ్ళ గుణగణాలని, వాళ్ళ స్థితులను బట్టి కూడా చెడు అలవాట్లు చాలా ఉంటాయి కదా. అంటే కొన్ని చెడు అలవాట్లు అంటే చిన్నపిల్లలకు కొంచెం తక్కువ ఉంటాయి అనుకోండి, మనకు కూడా ఉంటాయి కదా. మనము ఎలాగ పోగొట్టుకుంటున్నామో వాళ్ళు కూడా పనికిరాని మాటలు మాట్లాడము, ఎవరితో అయినా గొడవ పడ్డం, అతిగా తినడం, ఇలాంటివన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి. అంటే ఉండవు అనమాట. మంచి అలవాట్లు మనకు తెలియకుండానే మన జీవితంలోకి వస్తాయి అన్నమాట. శ్వాస యొక్క ప్రాణశక్తి ఎంత ఎక్కువగా లభ్యమైతే అంత ఎక్కువగా విద్యార్థి జీవితంలో క్రాంతి లభిస్తుంది. ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే చాలు, ఎవరికైనా సత్యం అనేది తెలిసిపోతుంది. ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే ఈ మాటల్లోనే పరమ సత్యం ఎవరికైనా చక్కగా అవగాహనకు వస్తుంది. ఒకసారి కూడా కూర్చోకపోతే ఈ మాటలు ఏమైతాయంటే నీటిలోని గీతలే, వీళ్ళు ఏదో చెప్తున్నారు కానీ అవన్నీ ఏమీ ఉండవని అనుకుంటారు. అంటే ఇప్పుడు ధ్యానంలోకి రాని వాళ్ళు కూడా మేము వెళ్ళి ధ్యానం గురించి చెప్తున్నాం మేడం, అయినా కూడా వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారని మనం అందరం కూడా చెప్తూ ఉంటాం కదా. అలా వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఈ మాటలన్నీ కూడా అసత్యాలే, నీటిలోని వాళ్ళకు గీతల్లాగే కనబడతాయి అనమాట. సత్యం అన్నది ఖచ్చితంగా మనకు తెలియాలి అంటే ఒక్కసారి ప్రతి ఒక్కరూ ధ్యానంలో విధిగా కూర్చొని తీరాలి. తెలియంది తెలుసుకోవాలి, దానిని రుచి చూడాలి. దేన్నైనా ఒకసారి చేసి చూడాలి అన్న శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనాపానసతి, శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాసను ఖచ్చితంగా అభ్యాసం చేస్తే దాని రుచి అనేది మనకు తెలుస్తుంది అనమాట. 40 రోజులు ఈ శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకొని దీక్షను తీసుకుంటే 40 రోజుల్లో మొత్తము ధ్యానం మీద పట్టొస్తుంది. అందుకే మేము కూడా చెప్తాం కదా, 41 రోజులు పెట్టుకోండి, ఇలా వరుసగా 41 రోజులు ధ్యానం చేయండి అనేది. అంటే అప్పుడు ధ్యానం మీద మనకు పట్టొస్తుంది. ఈ 40 రోజుల శ్వాస మీద ధ్యాస దీక్షనే హనుమాన్ చాలీసా అంటాం అనమాట. ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా చదువుకుంటాం కదా. హనుమాన్ అంటే శ్వాసపుత్రుడు కావడం, వాయుపుత్రుడు కావటం. చాలీసా అంటే 40 రోజులు. 2 రోజులు చేసి మనము 30 రోజులు మానేసినాం అనుకోండి, అది కూడా 40 రోజుల కింద ధ్యానానికి కాదు. అలాగే 3 రోజులు చేసి కూడా అలా 4 రోజులకు బంద్ చేసినా కూడా అది కూడా కాదు. అంటే మనం మామూలుగా ఇప్పుడు ఇలా చెప్పుకుంటాను చూడండి, ఇది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అని చెప్పుకుంటాం కదా, అలా అనమాట. ప్రతిరోజు విధిగా 40 రోజులు క్రమంగా కార్యక్రమం, అంటే 40 రోజుల కార్యక్రమం పెట్టుకుంటే 40 రోజులు అయ్యే వరకు దాని యొక్క శక్తి స్వరూపం గురించి మొత్తం అంతా తెలుస్తుంది, మనకు అవగతం అవుతుంది. నరాన ఇంకిపోయి అది మళ్ళీ ఎక్కడికనేది పోదనమాట. పిల్లలందరి చేత, కాలేజీల్లో వాళ్ళ చేతనే కాదు, విద్యార్థుల తల్లిదండ్రుల చేత కూడా చేయిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహోతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ ఆయన సారు నాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల జ్ఞానాన్ని అందించాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సబ్జెక్ట్. కొత్తగా పిల్లలకి మనకి సంబంధించి చాలా చక్కగా బోధించారు. థ్యాంక్ యూ. ఒకసారి మాస్టర్స్ అందరూ మేడంకి క్లాప్ చేద్దాం, ఇంత మంచి జ్ఞానాన్ని మనకు అందించినందుకు.
అలాగే ఈ మహోతార్ ఫౌండేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. మేడం చెప్పిన సబ్జెక్ట్ దాని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, ధ్యానం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నా అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. క్లాస్ లో ఉండి ఇంత ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు మాస్టర్స్. అయితే ఇదేంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకు ఈ వీడియో వినిపించగలరు, లేదు కనీసం మీరైనా తెలుసుకొని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనది సగం వరకు అయిపోయింది, వాళ్ళే ఇప్పుడు మొదటిగా అన్ని నేర్చుకొని వాళ్ళ జీవితంలో, అంటే మనం కూడా అనుకుంటాం కదా మొత్తము పిల్లలు అన్ని నేర్చుకోవాలి, వాళ్ళు సాధించాలని. నిజం చెప్పాలంటే మనకు ఇప్పుడున్న దాంట్లో వాళ్ళ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటది కాబట్టి వాళ్ళకన్నీ నేర్పించాలి, ప్రతి ఒక్కరు కూడా చేయించాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం. ఓకే మేడం, సూపర్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేకపోతే మనం మెడిటేషన్ కంటిన్యూ చేసుకుందాం. లాస్ట్ 2 minutes. ధ్యాన సార్. అన్మ్యూట్ చేసుకున్నాను. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. మేడం, పూర్వకాలము మంత్రోపదేశం ద్వారానే కదా మేడం వీళ్ళంతా మహర్షుల సాధన చేసిండేది. మంత్రోపదేశము అంటే ఆ మంత్రము కూడా కొంతవరకే సార్. అంటే ఇప్పుడు మంత్రం తీసుకొని వాళ్ళు కూడా శ్వాస మీద ధ్యాసనే పెట్టినారు, మొత్తం మంత్రం ద్వారానే కూడా కాలేదు కదా. అంటే వాల్మీకి మహర్షులు ఉన్నారు, మంత్రం అనేది విశ్వామిత్రుడు, కూడా ఇప్పుడు వీళ్ళందరూ. సార్ ఇప్పుడు మనము అంటే ఎలా ఉంటుందంటే మన చుట్టూ ఒక ఆరా ఏదైతే అంటే ఇప్పుడు బయటికి వెళ్ళినామో మనం కూడా అనుకుంటాం కదా, మన చుట్టూ ఆరాని ఇలా లాక్ చేసుకున్నాము, ఒక రక్షక కవచంలో ఉన్నాము, ధ్యానం చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ ఎనర్జీలో అనుకుంటాం కదా. అలాగా ఇప్పుడు ఏవైతే మంత్రాలు ఉన్నాయో వాటి వల్ల కూడా ఆ రక్షక కవచం ఏర్పడుతుంది, కానీ అంతేగాని మన శరీరంలోకి మన ప్రాణనాడిలోకి ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేది లోపలికి వెళ్ళదు. అందుకే మంత్రోపదేశము చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే తపస్సు చేశారు అనేది ఎక్కువ విన్నాం చూడండి. అవును మేడం, తపస్సు అంటే తపస్సు ఏదో కాదు, ధ్యానమే. అదే ఇప్పుడు చెప్తారు కదా, కొంతమంది మాస్టర్లకు వాళ్ళ చుట్టూ ఇట్లా పుట్టలు కూడా పెరిగినాయి అలాగే ధ్యానంలో కూర్చుంటే అని, అదే తపస్సు చేసుకుంటుంటే అని. అదే అంటే ధ్యానము అనేది పూర్వకాలంలో లేదు కదా మేడం. ధ్యానము అనేది పేరు మాత్రమే ఇప్పుడు మనం కొత్తగా అనిపిస్తుంది సార్. కాకపోతే ఇది తపస్సు లాగా ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పుకున్నాం కదా, మనం శ్రీకృష్ణుడికి మన రాముడికి కూడా ఆ పూర్వకాలంలో కూడా ఉంటేనే కదా సార్ వాళ్ళు అది తీసుకున్నారు. అప్పుడు సత్యం, ఇప్పుడు సత్యం, సత్యం ఎప్పుడు ఒకటే గాని సత్యం అనేది మారదని తెలుసుకున్నాం కదా. థ్యాంక్స్ మేడం. శ్వాస పైన ధ్యానం పైన క్లాస్ బాగా చెప్పారు మేడం, చాలా బాగా ఉంది. ఇది పిల్లలకు ఎక్కువ ఉపయోగపడుతుంది, అంటే మనకు ఉపయోగపడదని కాదు, మనకు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు దీనిపైన అంటే అవగాహన కరెక్ట్ గా లేకపోతే అంత కూడా క్లియర్ గా ఉంది. చిన్న పిల్లలకి ఎలా చెప్తామో అలా ఉంది. అదే సార్. థ్యాంక్స్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధ్యాన సార్ మాట్లాడండి సార్. మేడం క్లాస్ బాగా చెప్పింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ. శ్వాస మీద అర్థం కాలేదు సార్. శ్వాస మీద ధ్యానం మీద బాగా చెప్పింది. అవును సార్, శ్వాస విజ్ఞాన జ్యోతి సార్, ఇది విద్యార్థి జీవన క్రాంతి. ఇది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి అవసరమే మేడం, ఎందుకంటే పెద్దవాళ్ళే నేర్చుకుంటేనే కదా పిల్లలకు చెప్పేది. అంటే ఇప్పుడు వాళ్ళు మనం 5 fingers కాన్సెప్ట్ తీసుకున్నాం కదా మేడం, అవును, అన్నిట్లో కూడా వాళ్ళు అవగాహన. కరెక్ట్ గా చెయ్యాలి, సాధించాలి అంటే వాళ్ళు ధ్యాన సాధన వల్లనే అవుతుంది. నిజం చెప్పాలంటే ఇందాక కూడా మనం చెప్పుకున్నాము, నాకైతే ఇందాక ఎమోషనల్ అయినాను కూడా. అదే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక పోటీ తత్వం పెట్టినప్పుడు నేను సాధించలేనేమో అన్న వాళ్ళు ఆ దృష్టిలోకి వెళ్ళిపోతారు. కొంచెం కొన్ని మార్కులు తగ్గినా ఆ దృష్టిలోకి వెళ్ళిపోయి ఎంతో మంది సూసైడ్ చేసుకున్న పిల్లలు ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా అంటే అంత నిరాశలోకి కూడా వెళ్ళిపోతారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ చెయ్యరనమాట. ఎంతసేపటికి కూడా ఆ అంటే వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ రాదు. ఇప్పుడు ఇదే గనక ధ్యాన సాధన చేసి చదివినారనుకోండి, ఆ చదువు కూడా వాళ్ళకి ఈజీగా ఏం చదివిరో అది గుర్తు పెట్టుకోవడము, దాంట్లో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది.
ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ప్రతి పనిలో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది వాళ్ళకి, ఆటలైనా పాటలైనా చదువులు ప్రతి దాంట్లో వాళ్ళకి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. రమ సుశీల మేడం మాట్లాడమ్మా. రామ సుశీలనా సుశీల మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. మేబీ ఫోన్ దగ్గర లేరేమో మేడం. ఓకే మేడం, సెషన్ చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఒక 5 minutes మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం. గైడ్ చేయండి మేడం. చేయండి మేడం, మీరు చేయండి. మీరు చేయండి. ఓకే. ఓకే మాస్టర్స్, అందరూ వేళ్ళలో వేలు పెట్టుకుని పాదాలు క్రాస్ చేసి ఇప్పటివరకు మనం ఏదైతే జ్ఞానం తీసుకున్నామో ఆ జ్ఞానాన్ని మనం ఇమిడీకృతం చేసుకోవడానికి జ్ఞానం మన ఆత్మశక్తిని పెంచడానికి అవసరం అండి. దాన్ని మనలోకి తీసుకోవాలంటే మళ్ళీ మనం ఒక 5 minutes మెడిటేషన్ లో కూర్చుందాం. ఓకే మాస్టర్స్, అందరూ వేళ్ళలో వేలు పెట్టుకొని పాదాలు క్రాస్ చేసుకొని నిటారుగా వీలైతే నిటారుగా కూర్చోండి. మీకు ఎలా వీలైతే స్థిర సుఖాసనం, మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో అలా కూర్చోండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శ్వాసే మన గురువు. ఏ మంత్రము, ఏ నామజపము ఏది లేదండి. శ్వాసే మన గురువు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ రావాలనేసి మనందరం ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకుందాం. ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఏది లేదండి. జ్ఞానం లేక జ్ఞానం ఉంది అంతే అని చెప్పారు మన పత్రిజీ మాస్టర్. తెలియక తెలిసి అంతే. పట్టుకుంటే బంధం, పట్టుకోకపోతే మోక్షము అని చెప్పారు. మనం ఏదైతే బంధాలను పట్టుకుంటామో అది బంధము అవుతుంది, వదిలి వెళ్ళినప్పుడు మోక్షము అంటారు. ఓకే, ఈ ప్రాపంచికంలో ఉన్నప్పుడు అన్ని బంధాలను ఏ క్షణమైనా విడవటానికి రెడీగా ఉండాలి. ఓకే ఓకే మాస్టర్స్. మనం చేసే ప్రతి క్రియ, ప్రతి పని, ప్రతిది నిత్యం, ప్రతి నిమిషం ఎరుక స్థితిలో ఉండాలి. నిద్రపోయినప్పుడు అంటే మనకు ఎరుక ఉండదు, కానీ మిగతా టైం అంతా మనం ఎరుక స్థితిని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు ఎరుక స్థితిలో ఉన్నట్లయితే ఏది వినాలో ఏది వినకూడదో తెలుస్తుంది, ఏది చూడాలో ఏది చూడకూడదో కూడా తెలుస్తుంది. అలాగే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా తెలుస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే మనం సరిగ్గా ధ్యానం చేసినప్పుడు. ధ్యానం చేయటం వల్ల మనకి విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశిస్తుందో మనం గమనించినప్పుడు మాత్రమే ఆ శక్తి మనకు మన బాడీలోకి ఆత్మకి చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విశ్వమయ ప్రాణశక్తిని పొందాలంటే కళ్ళు 2 మూసి చేతుల్లో వేళ్ళలో వేలు పెట్టుకొని పాదాలు క్రాస్ చేసి లాక్ చేసినట్లయితే కళ్ళలో నుండి చూసే 80% ఎనర్జీ బయటకు వెళ్లకుండా లాక్ చేస్తాము. అలాగే చేతి వేళ్ళ ద్వారా 10% ఎనర్జీ లాక్ చేస్తాము. పాదాలు క్రాస్ చేయటం వల్ల 10% ఎనర్జీని డ్రా చేస్తాం.
లాక్ చేస్తాం. ఓకే, ఈ 100% ఎనర్జీ బయటికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఈ ధ్యాన ముద్ర కంపల్సరీ. ఓకే మాస్టర్స్, ఈ ఏదైతే మనం వింటున్నామో, చూస్తున్నామో, మాట్లాడుతున్నామో అవి మాత్రమే ఆలోచనల రూపంలో మనకి వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టి మనకు ముందుకు వెళ్దాం. మౌన ధ్యానం చేసుకుందాం. Last 10 seconds, masters. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులను విడదీస్తూ మీ రెండు కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. 5 seconds. 1, 2, 3, 4, 5. ఓకే, చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి. ఓకే మాస్టర్స్, మనకి ఇంత మంచి ధ్యానాన్ని అందించినటువంటి మహోత్తర్ ఫౌండేషన్ కి, మనకు సహకరించినటువంటి ప్రకృతి మాతకి, పంచభూతాలకి, సమస్త గురు మండలికి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం 11 గంటల సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ. రేపు పార్ట్ 2 కూడా ఉంటుంది మేడం, అది చెప్పండి. ఓకే, ఈరోజు మేడం చెప్పినది పార్ట్ 1 అండి, శాస్త్ర విజ్ఞాన జ్యోతి. అంటే రేపు పార్ట్ 2 ఉంటుంది. ప్రతి ఒక్క మాస్టర్ ఆ క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.